సో చెప్పండి, ఫ్లాషింగ్ ప్రాసెస్లో ఏవే సెషన్స్ కవర్ అయితే ఎలా జరుగుతుంది, జస్ట్ సీక్వెన్స్ చెప్పండి చాలు నాకు. నేను చెప్పాలా? Diagnosis, session control, మ్మ్. control DTC settings, disable settings, మ్మ్. disable transparent receiver communications, మ్మ్. security access, మ్మ్. routine control, request data, transfer మ్మ్. data, మ్మ్. request transfer exit, please you reset. మ్మ్. సో యూ కెన్ మ్యూట్ హేమంత్, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ నిన్న మనం, ఐ మీన్ లాస్ట్ సాటర్డే నేర్చుకున్నాం మనం. సో దీస్ ఆర్ ద సీక్వెన్సెస్ విచ్ వీ ఫాలోడ్ వైల్ ఫ్లాషింగ్ ద కంట్రోలర్. So first of all, we need to go into the diagnostic session control. So we need to request the programming session. Later on, we need to disable the control DTC settings. Further up, we need to disable the transmit and RX communications. Later on, you need to unlock your ECU through security access. After that, you need to erase the memory through routine controls. Left after that, the real data which you are flashing through request data, transfer data, and request transfer exit. And after that, you need to reset the ECU, called as ECU reset. సో సో అలా చెప్పాలి మనం. అలా చెప్తే ఒక మూమెంట్ వస్తుంది. సో అంతే, ఒకసారి మనం అట్లా మనం క్లాసెస్ వింటా ఉన్నామంటే, నేను చెప్పింది మీకు అర్థమైతే, సో యూ పీపుల్ కెన్ సింపుల్ అండర్స్టాండ్. సో ఎలా ఏంది సిచ్యువేషన్, ఓకే. సో ఇప్పుడు నేను ఈ out of these service areas, I told you, like, I will explain you about the routine control and I will explain you about the ECU reset. ఓకే, నేనేం చెప్పానంటే దీనిలలో మనము రొటీన్ కంట్రోల్ అండ్ ఈసీ రీసెట్ గురించి మనం కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడుకుందాం ఈరోజు అని చెప్పాను. ఓకే, సో ఎవ్రీ వన్ పీపుల్ ఆర్ క్లియర్నా? సో ఎలా వర్క్ అవుతుంది వెన్ యూ హ్యావ్ సెండింగ్ మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా? బికాస్ మీకు మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా ఎలా అవుతుంది అనేసి నేను ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ గురించి చెప్పినప్పుడే మీకు అర్థమైపోయింది అలా. సో మీకు అది అర్థమైపోతే నేను ట్రాన్స్ఫర్ డేటా, రిక్వెస్ట్ డేటా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్ డౌన్లోడ్, ట్రాన్స్ఫర్ డేటా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెన్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టాండ్ హౌ వీ క్యాన్ ఏబుల్ టు సెండ్ మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా. ఎవరికైనా డౌట్ ఉందా దాంతో? 8 bytes ఆఫ్ డేటాను పంపించేటప్పుడు నేను ప్రతిదీ ఒక్కొక్కటి సింగిల్ ఫ్రేమ్ ఏంది, ఫస్ట్ ఫ్రేమ్ ఏంది, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ ఏంది, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ ఎలా ఎనేబుల్ అవుతుంది అనేసి మీకు ప్రతిదీ చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ యూ పీపుల్ హ్యావ్ ఎనీ డౌట్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. మీకు ఎవరికన్నా డౌట్ ఉందా? అన్న వన్స్ చెప్పు సుధీర్, ఏదో చెప్పాలనుకుంటున్నాం. అది ఆ టాపిక్ మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అన్న బ్రీఫ్ గా? 8 bytes ఆఫ్ డేటా మోర్ ఇఫ్ యూ హ్యావ్ అది సింగిల్ చేస్తాను. సో 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 మీరు మళ్ళీ లాగ్ చూడండి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా, సో యూడిఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పాను. ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ అండ్ సో యూడిఎస్ అనేది నువ్వు ఏమైనా రిక్వెస్ట్ యాజ్ ఎ క్లయింట్గా, ఓకే, యాజ్ ఎ టెస్టర్గా. సో ఈ టెర్మినాలజీ నుంచి నేను మళ్ళీ మాట్లాడలేను, అర్థం చేసుకోండి. ఓకే, యాజ్ ఎ క్లయింట్గా, యాజ్ ఎ టెస్టర్గా నువ్వు ఏమి రిక్వెస్ట్ ఇచ్చినా యువర్ ఇష్యూ విల్ రెస్పాన్స్ వెదర్ ఇట్ విల్ బి ఎ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ.
ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్కి అది రెస్పాన్స్ ఇస్తుంది. దట్స్ ద వే యువర్ యూడిఎస్ విల్ వర్క్. నువ్వు ఏమైనా ఇవ్వు, ఎలాంటి నువ్వు ఏదో ఒకటి రాయి. నేను చెప్పినట్టు ఇట్లా 10.02 అది రాయమని ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చిన హెక్స్లో వాల్యూ ఇచ్చేసి వాళ్ళకి దానికి పంపించామంటే ఇట్ విల్ కమ్ విత్ ఎనీ ఆఫ్ వెదర్ ఇట్ విల్ బి ఎన్ఆర్సీ కానీ పాజిటివ్ కానీ వస్తుంది. సో యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ యూడిఎస్ విల్ వర్క్ విత్ ఏ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్డ్ బేస్డ్. రిక్వెస్ట్ రెస్పాన్స్ బేస్డ్ ప్రకారము యూడిఎస్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? సో నేనేం చెప్పాను మన ముందు క్లాసెస్లో మనం ఏం చెప్పుకున్నాము. సో can able to send only 8 bytes of data. can able to send only 8 bytes of data. సో మనకు 8 bytes of data కంటే ఎక్కువ ఉంటే ఎలా వర్క్ అవుతుంది, హౌ ఇట్ విల్ వర్క్ అనేది మనము ఒక క్లాస్లో చెప్పాను. సో బేస్డ్ అపాన్ యువర్ రిక్వెస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో నీ దగ్గర 8 bytes ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంది డేటా. ఓకే, సో ఎలా వర్క్ అవుతుంది, what is the way? So let's suppose your hex file size is 2 MB. Let's have 2 MB like 2000 bytes. Okay, so this 2000 bits is always more than your 8 bytes. 8 bytes కంటే ఎక్కువే ఉంది నీకు. ఓకే, సో can send at a time only 8 bytes. మనం ఇది మాట్లాడుకున్నాం. అట్ ఏ టైం can send only 8 bytes. 8 bytes కంటే ఎక్కువ సెండ్ చేయలేదు క్యాన్ ప్రోటోకాల్ అనేది. సో 8 bytes కంటే ఎక్కువ పంపించాలంటే వాట్ ఈస్ ద వే, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ అస్ టు సెండ్ మోర్ దెన్ 8 bytes ఆఫ్ డేటా? సో మనం ఏమనుకున్నాం, సో ఇదే. సో వెన్ యూ వాంట్ టు సెండ్ గ్రేటర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా ఇన్ క్యాన్ ప్రోటోకాల్, what is the approach, what is the solution? So that solution is called as CAN TP protocol అని చెప్పా. సో CAN TP protocol is also called as a CAN transport protocol. ఓకే, సో CAN transport protocol ద్వారా you can able to send more than 8 bytes of data. సో ఈ CAN transport protocol అనేది ఎలా వర్క్ అవుతుంది, what is the how it will work, CAN transport protocol అనేది ఎలా వర్క్ అవుతుంది? సో CAN ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ వర్క్స్ ఇవి ఈ ఫ్రేమ్స్ గురించి చెప్పా. సో ఇక్కడ ఫ్రేమ్ అనేది ఉంటుందంటే దట్ ఫ్రేమ్ ఈస్ కాల్డ్ యాజ్ 8 bytes. ఒక ఫ్రేమ్ అని మాట్లాడుతున్నామంటే అది 8 bytes సెండ్ చేస్తుందని అంతే. అది గ్రేట్ అప్ టు ఐ క్యాన్ సే అప్ టు 8 bytes. సో అది తక్కువైనా పంపించచ్చు, ఎక్కువైనా పంపించచ్చు. ఓకే, సో CAN ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్లో మనకి ఏం చెప్తున్నా అంటే మనకు 4 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఫ్రేమ్ని బట్టి మనకు ఐడియా వస్తుంది అది సింగిల్ అది ఎలా పంపిస్తుంది, 8 bytes ఆఫ్ డేటా కంటే ఎక్కువ పంపిస్తుంది, మామూలుగా పంపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకున్నాం సింగిల్ ఫ్రేమ్, ఫస్ట్ ఫ్రేమ్, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అండ్ ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్. సో నేను ఈ చెప్పేటప్పుడు మీకు గుర్తు చెప్పా, ఫస్ట్ ఫ్రేమ్ అంటే 10 అని గుర్తుపెట్టుకోండి, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అంటే 2n అని గుర్తుపెట్టుకోండి, వేరే n ఈక్వల్స్ టు 0 to f ఆర్ 1 to f అయినా కావచ్చు. ఓకే, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ అంటే 30 గుర్తుపెట్టుకోండి అంతే. ఫస్ట్ అంటే మీరు ఆ ఫ్రేమ్ చూస్తేనే అర్థం కావాలి, ఫస్ట్ ఫ్రేమ్లో ఫస్ట్ బైట్ కానీ 10 ఉందంటే దట్ ఈస్ వి బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలా, అది ఫస్ట్ ఫ్రేమ్ అంటే ఫ్లో కంట్రోల్ అంటే మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా వస్తుంది అనేసి. ఓకే, ఇప్పుడు మనం మీ ప్రకారం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఏంది, ఐ నీడ్ టు రైట్ ద డేటా, సమ్ డేటా ఇచ్చిన విచ్ ఈస్ ఆల్రెడీ మోర్ దాన్ 8 bytes కంటే ఎక్కువ ఉంది. ఓకే, సో ఏ డిడ్లో ఉంది అని చెప్తున్నా, F089 అనే డిడ్లో యూ హ్యావ్ మోర్ దెన్ 8 bytes ఆఫ్ ద డేటా. ఓకే, ఐ నీడ్ టు రైట్ ద డేటా, లెట్ సపోజ్ ఐ నీడ్ టు రైట్ ద డేటా. ఈ డేటా ఉంది, ఈ డేటా అనేది ఆల్రెడీ 8 bytes కంటే ఎక్కువ ఉంది. సో ఇన్ ద డిడ్ F089. ఓకే, సో నేనేం చెప్తున్నా, సైజ్ ఆఫ్ F089 ఇస్ 15 bytes. సో ఇది 15 bytes ఆఫ్ డేటా ఉంది అనేసి నేను చెప్పాను. సైజ్ ఆఫ్ యువర్ డేటా ఐడెంటిఫైర్, సైజ్ ఆఫ్ F089 డేటా ఐడెంటిఫైర్ ఇస్ 15 bytes. సో ఫర్ దిస్ డిడ్ F089 has some restrictions. ఏం restrictions అని చెప్పాను నేను, you can able to read this data identifier only in extended session. Only extended session లోనే you can able to read. Okay, without security access you can't read or write. That did F089. సెక్యూరిటీ యాక్సెస్ లేకోకుండా నువ్వు ఈ F089లో రైట్ చేయలేవు, రీడ్ చేయలేవు అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ మీరు బాగా చూడండి, ఇదే మీకు కనపచ్చేది రేపు మీరు వెళ్ళాగానే. సో 02-10-03. సో ఇప్పుడు నేనేమి కొత్తగా చెప్పను, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయను. సో మీ నుంచి నేను అర్థం చేసుకోవాలి. ఓకే, సో 02-10-03 అన్నా. 02 అంటే ఏంది ఇక్కడ,
2 bytes of 2 bytes means what I told you. What is length. length? How many Length bytes of you are bytes. right? How many bytes you are sending? That is 0 2. Here 1 0 అంటే First ఏం 1 0 అంటే diagnostic చెప్పండి గట్టిగా. డయాగ్నోస్టిక్. section control. 0 3 అంటే Subfunction. ఎక్స్టెండెడ్ సెషన్. 1 0 అంటే ఫస్ట్ ఫ్రేమ్ కాదు. ఫస్ట్ ఫ్రేమా కాన్సిక్యూటివ్ ఫ్రేమా ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ అనేది ఫస్ట్ బైట్ ఆఫ్ యువర్ ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ 8 bytes ఆఫ్ డేటా. ఫస్ట్ ఫ్రేమే చెప్తుంది నీకు వెదర్ ఇట్ ఈస్ ఎ కాన్సిక్యూటివ్ ఫ్రేమా ఫ్లో కంట్రోల్ ఫ్రేమా. ఈ బైట్ చెప్తుంది అంతే మీకు. ఫ్లో కంట్రోల్ ఫ్రేమా, కాన్సిక్యూటివ్ ఫ్రేమా, ఫస్ట్ ఫ్రేమా, సింగిల్ ఫ్రేమా అనేసి. ఓకే. సో ఇక్కడ ఈ బైట్స్ అసలు ఇదంతా మనం ఫంక్షన్స్, సర్వీస్ ఐడీస్, డేటా అదంతా వస్తుంది. ఎవ్రీ టైమ్ యూ కెన్ ఏబుల్ టు సే ఫస్ట్ ఫ్రేమే నీకు ఏ ఫ్రేమ్ అనేది చెప్తుంది. ఇక్కడ నీకు 1 0 లేదు, 2 0 లేదు, 2 1 లేదు, 2 2 లేదు అండ్ 3 0 కూడా లేదు. సమ్ వాల్యూ కాల్డ్ యాజ్ 0 2 ఉంది. ఓకే. 0 2 ఉందంటే ఏం చెప్పాను నేను? దట్ ఈస్ ఏ సింగిల్ ఫ్రేమ్. సింగిల్ ఫ్రేమ్ ఈస్ కాల్డ్ when your data has less than 8 bytes of data or less than or equal to 8 bytes. When your data has less than or equal to 8 bytes, then you can able to see like 06 up to 08 also నువ్వు చూడొచ్చు. నీ దగ్గర ఈ 08 చూడవు, నువ్వు ఎప్పుడు 07 వరకు చూస్తావు, 08 చూస్తావు. సో దీంతో కలిపి నీకు మొత్తం 8 bytes ఆఫ్ డేటా ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్పండి మీరే. వాట్ 02 is saying? Length of bytes. What 10 is saying? Diagnostic control. Service ID, diagnostic session control. 03 is Extended section. subfunction ID called as extended session. Correct. So this is the response you gave from the ECU. Okay. So response emochindi, you have 6 bytes of data. 6 bytes of data వచ్చింది, అందుకని ఇక్కడ 6 అని ఉంది. సో 50 ఎందుకు వచ్చింది ఇక్కడ? 50 ఎందుకు వచ్చింది? పాజిటివ్ రెస్పాన్స్ ప్లస్. ఓకే. ప్లస్ వాట్ ఎందుకు యాడ్ చేసామని కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ 03 is యువర్ సబ్ ఫంక్షన్. ఓకే. సో ఇది కొద్దిగా టైమింగ్, సర్వర్ టైమింగ్ ఉంటుంది, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం, డోంట్ వరీ. సో ఇక్కడ 3 అంటే ఏంది? ఎవరు వినట్లే నా క్లాసులో. వింటున్నారు అంతే, తర్వాత చూడట్లా. 3 అంటే ఏంది? Program. 3 అంటే ఏంటి? టెస్టర్ ప్రెజెంట్ సర్వీస్ అయ్యింది. ఇందాక ఎవరో ప్రోగ్రామింగ్ ఏదో అన్నారు. దాని రెస్పాన్స్, దానికి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ప్లస్ వాట్. దిస్ ఇస్ ఎ టెస్టర్. వై వీఆర్ యూజింగ్ టెస్టర్ ప్రెజెంట్? సెషన్ యాక్టివ్గా ఉంచడానికి. చెప్పాను, అందరు మీరు రివైజ్ చేయాలి, ఖచ్చితంగా రివైజ్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది. నేను చెప్పినంత వరకు మీకు సూపర్గా అర్థమవుతుందేమో, తర్వాత మళ్ళీ చూస్తే బ్లాంక్ అయిపోతారు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. ఓకే. సో ఇప్పుడు ఏంట్రా అంటే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా ఎలా సెండ్ చేసేప్పుడు ఏంది సిచ్యువేషన్, హౌ ఇట్ విల్ వర్క్. సో వీ హ్యావ్ ఏ concept called as a CAN transport protocol.
using transport protocol we have a 4 frames called as single frame, first frame, consecutive frame and flow control. సో ఈ 4 frames ఎలా వర్క్ అయ్యాయి ఇక్కడ ఏంది. సో this up to 4 by this 4 frames called as your single frames. What is saying single frame? When you have less than or equal to 8 bytes of data, that is called your single frame. When you have less than or equal to 8 bytes of data, that is called your single frame. When you have more than 8 bytes of data, then your first frame, consecutive frame, flow control frame will enable. నీ దగ్గర 8 bytes of data కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఈ ఫస్ట్ ఫ్రేమ్, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎలా ఎనేబుల్ అవుతుంది అనేది మనకి ఎలా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం మనము 2705. 27 is your sub function for your security access. 05 is your 27 is your service ID for security access. 05 is your sub function. So you are requesting the seed. You are requesting a seed. సో ఈసీ ఏం చేసింది, రెస్పాన్స్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ నీ ఈసీ ఏం చేసిందంటే రెస్పాన్స్ ఇచ్చింది. ఏమని రెస్పాన్స్ ఇచ్చిందంటే ఇక్కడ ఐ గాట్ ద పాజిటివ్ రెస్పాన్స్, నాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 27కి నేను 67 యాడ్ చేశాను. సో సబ్ ఫంక్షన్కి సబ్ ఫంక్షన్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద డేటా గివెన్ టు అస్. ఓకే, సో ఎలా అర్థమైంది, ఎందుకంటే ఇప్పుడు నువ్వు సీడ్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈసీ ఏమనుకుందిరా అంటే నా దగ్గర 8 bytes ఆఫ్ డేటా ఉందిరా అంటుంది. నా దగ్గర 8 bytes ఆఫ్ డేటా ఉందిరా అంటుంది. సో ఆ 8 bytes ఆఫ్ డేటా ఉందిరా అనేసి ఫస్ట్ ఏం చెప్తుంది ఈసీ నీకంటే, ఇట్ ఈస్ సేయింగ్ విత్ 10 కాల్డ్ యాస్ ఏంది 10 అంటేడా లెంత్ ఆఫ్ 10 అంటే ఫస్ట్ ఫ్రేమ్. 10 అంటే ఫస్ట్ ఫ్రేమ్. 10 ఏం చెప్తుంది, నువ్వు 2705తో రిక్వెస్ట్ చేసావు. 10 ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫ్రేమ్. నీ దగ్గర రెస్పాన్స్ ఏం చెప్తుందంటే ఈసు నా దగ్గర 8 bytes ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉందిరా. సో ఐఎమ్ ఎనేబులింగ్ ఫస్ట్ ఫ్రేమ్. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఐఎమ్ ఎనేబులింగ్ ఫస్ట్ ఫ్రేమ్ని నేను ఎనేబుల్ చేస్తున్నాను అని చెప్తుంది. ఇక్కడ 10తో ఎనేబుల్ చేశాను అని చెప్తాను. ఓకే, వాట్ 0b ఈస్ ఇండికేటింగ్? వాట్ 0b ఈస్ ఇండికేటింగ్? 11 ఏంది 0b అంటే? లెంత్. హౌ మెనీ బైట్స్ యు ఆర్ సెండింగ్. సింగిల్ ఫ్రేమ్ ఉన్నప్పుడు ఫస్ట్ నీకు లెంత్ వస్తుంది, బికాస్ దేర్ ఇస్ నో మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా. ఇక్కడ నీకు 8 bytes ఆఫ్ డేటా కంటే ఎక్కువ లేదు. కానీ ఇక్కడ చూస్తే నువ్వు డైరెక్ట్ 0b రాసే ఉంటే స్టార్టింగ్ లో, దెన్ హౌ ఈసీ ఏం చెప్తుంది, నా దగ్గర 8 bytes ఆఫ్ డేటా ఉంది కానీ నీకు క్యాన్ పంపిలేదా 8 bytes ఆఫ్ డేటా. సో అది ముందే ఇండికేట్ చేస్తుంది, నేను ఫస్ట్ ఫ్రేమ్ పంపిస్తాను నీకు. సో ఫస్ట్ ఫ్రేమ్ లో నేను ఇండికేట్ చేస్తాను ఇది ఫస్ట్ ఫ్రేమ్ రా అనేసి. ఫస్ట్ ఫ్రేమ్ రా నేను ఇండికేట్ చేసి 0b ఈజ్ యువర్ డేటా లెంత్. ఎంత ఉంది నీ డేటా ఎంత ఉందంటే 11 bytes ఆఫ్ డేటా ఉంది. ఓకే, సో నీ 0b అనేది 11 bytes ఆఫ్ ఉంది అంటే ఇది ఆల్రెడీ 8 bytes కంటే ఎక్కువే. సో నువ్వు ఈ ఫ్రేమ్ లో ఏం చేసావు, నువ్వు ఆల్రెడీ 10 అనేసి 2 bytes లెంత్ ఆల్రెడీ యూజ్ చేసేసావు. 2 bytes ఆల్రెడీ యూజ్ చేసేసావు. సో రిమైనింగ్ ఎన్ని bytes ఉన్నాయి నీకు ఇక్కడ? 2 bytes అవుట్ ఆఫ్ 8 bytes లో నువ్వు 2 bytes యూజ్ చేస్తే రిమైనింగ్ ఎన్ని bytes ఉన్నాయి నీకు ఇక్కడ? సో అందుకనేసి ఆ 6 bytes లో ఫస్ట్ ఏం చేయాలా చెప్పాను, యూడిఎస్ ఇస్ ఏ రిక్వెస్ట్ రెస్పాన్స్ బేస్డ్. నువ్వు 2705తో రిక్వెస్ట్ చేసావు, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది 6705. ఓకే, 6705తో ఆల్రెడీ నీకు రెస్పాన్స్ వచ్చేసింది. అంటే అవుట్ ఆఫ్ 11 bytes లో
6705 is your response, I mean positive response for adding plus 40. అంటే నీ రియల్ డేటానే 9 బైట్స్ ఉంది, నీ రియల్ డేటానే 9 బైట్స్ ఉంది. ఇది తీసేస్తే నీకు ఇక్కడ 6 బైట్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసేసావు, 6 బైట్స్ ఫుల్ఫిల్ చేసేసావు. సో అవుట్ ఆఫ్ 11 బైట్స్లో నువ్వు 6 బైట్స్ ఫుల్ఫిల్ చేస్తే ఇంకా నీ దగ్గర 5 బైట్స్ డేటా ఉంది. సో 5 బైట్స్ ఆఫ్ డేటాకి ఏం చేసింది ఇది, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్. ఈసీ ఏం చెప్పిందంటే నా దగ్గర మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి ఏం చేసింది అది ఫ్లో ఫస్ట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఫ్రేమ్తో ఎనేబుల్ చేసి రిక్వెస్ట్ మనల్ని అడుగుతుంది. ఏమని అడుగుతుంది, నా దగ్గర 8 బైట్స్ ఆఫ్ డేటా ఉంది, సో నువ్వు నన్ను అలో చెయ్యి నేను పంపిస్తాను అంటుంది. మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా ఉంది నా దగ్గర, నువ్వు అలో చెయ్యి నేను పంపిస్తాను అంటుంది. సో అందుకనేసే ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ని నువ్వు ఇక్కడ రిక్వెస్ట్ చేసావు, ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ని నువ్వు రిక్వెస్ట్ చేసావు. రిక్వెస్ట్ చేస్తానే ఏమనుకుందంటే ఈసీయు, ఓకే ఈ టెస్టర్కి యాక్సెప్టబుల్ నా డేటా తీసుకోవడము అనేసి అనుకొని నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్లో రిమైనింగ్ డేటా అనేది పంపించింది, రిమైనింగ్ 5 బైట్స్ ఆఫ్ డేటా అనేది పంపించింది. ఓకే, సో మీకు ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది. నేను మళ్ళీ చెప్తాను, అదన్నీ ఏం చూడకండి. ఏ 0 to 1002 అంటే ఏంది చెప్పాలా? 02 అంటే ఏంది? Programming. So I am requesting here as a service ID with 0x10 as diagnostic session control. I am requesting to go to programming session. 02 is your programming session. So ఈ 02 వచ్చేసి how many bytes you are sending. So this is giving by your client or tester. Okay, this is your request. ఎవరికైనా డౌట్ ఉందా దీంతో? Is anyone have doubt? 0 to 1002 లో ఎవరికైనా డౌట్ ఉందా? చెప్పండి, డౌట్ లేకపోతే నెక్స్ట్ వెళ్దాం. లేదన్న. క్లియర్. Everyone clear? So this is the request given by ours. So okay, so let's suppose ఈ రిక్వెస్ట్ అనేది నేను 7E0 అనే మెసేజ్ ఐడి నుంచి ఇస్తున్నా. లెట్స్ ఎగ్జాంపుల్. ఓకే, 7E0 అనే మెసేజ్ ఐడి నుంచి నేను ఈ రిక్వెస్ట్ ఇచ్చా. ఓకే, సో ఈసీ ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తుంది. లెట్ సపోజ్ నాకు ఈసీ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది. 0650 02 ఏదో ఒకటి 02 సమ్ వాల్యూ FF FD FE FF. ఓకే, దిస్ ఈజ్ ద రెస్పాన్స్ సర్వర్ నుంచి, సర్వర్ కానీ యువర్ ఈసీయూ కానీ గివింగ్ దిస్ రెస్పాన్స్. ఓకే, with message ID called as 7E9 or 7E8. okay, this is your message ID. ఓకేనా? సో ఈ మెసేజ్ ఐడి ఎవరు ఇచ్చింది? ఈ మెసేజ్ ఐడి యువర్ ECU is sending to me. ECU is sending this message ID and it gives the response as this point. నీకు ఈ రెస్పాన్స్ ఇచ్చింది, నువ్వు అడిగిన రిక్వెస్ట్కి ఈసీ ఇచ్చిన రెస్పాన్స్ ఇది. ఓకే, 06 అంటే హౌ మెనీ బైట్స్ యు ఆర్ గెట్టింగ్, దట్ ఈస్ యువర్ 06. 50 is adding your positive response. 02 is your sub function ID and this is some server time that I will explain you later. ఓకే, ఇది ఈ లైన్ ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే క్లారిటీ చేసుకోండి, అప్పుడు మీకు నెక్స్ట్ ఉండేది అర్థమైపోతుంది సింపుల్గా. ఈజ్ ఎనీవన్ హ్యావ్ డౌట్? క్లియర్? ఓకే,
సో నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ ద సెక్యూరిటీ యాక్సెస్. సో దిస్ ఈజ్ యువర్ సెక్యూరిటీ యాక్సెస్. ఓకే, 02/27/05 అర్థమైందా? 02 ఎందుకు, 27 ఎందుకు, 05 ఎందుకు? క్లారిటీ వచ్చింది అందరికి? 27 అనేది యువర్ సెక్యూరిటీ యాక్సెస్ సర్వీస్ ఐడెంటిఫైర్, 05 is your sub function of your security access, 02 is your how much bytes you are sending. క్లారిటీ వచ్చిందా? ఓకే, సో ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఏమంటే అండ్ ఫస్ట్ యూనిట్ మీరు నా సెక్యూరిటీ యాక్సెస్ క్లాస్ ఏంటి అర్థమవుతుంది. ఫస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సీడ్, యూ షుడ్ రిక్వెస్ట్ ద సీడ్. ఓకే, సో మీ ప్రకారం ఏమంటున్నానంటే దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏమని వచ్చింది? 6705 అనేది వచ్చింది. ఓకే, యాక్సెప్టెడ్ కదా? పాజిటివ్ రెస్పాన్స్ 27కి పాజిటివ్ రెస్పాన్స్ 67 వచ్చింది, 05 వచ్చింది. ఓకే, సో నువ్వు అడిగిన రిక్వెస్ట్కి ఏమవుతుందంటే ఈసీయూ హ్యావ్ మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా. ఈసీయూ దగ్గర 8 bytes ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంది. లెట్ సపోజ్ టూ 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోండి సింపుల్గా. సో నువ్వు సీడ్ రిక్వెస్ట్ చేసిందంటే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది నీకు 2705 విత్ 6705, 2705 విత్ 6705. ఓకే, సో నేను వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉండిండొచ్చు. సో ఐఎమ్ జస్ట్ రీడింగ్ ద డేటా ఐడెంటిఫైర్. ఓకే, 22F089. This is the client is requesting through this message ID. ఓకే, సో ఏం చేశాను ఇక్కడ? 22 అంటే ఏంది? 22 అంటే ఏంది? ఏంది 22 అంటే? ఇక్కడ వినాలి, నా క్లాసులు వింటేనే అర్థమైంది. Read data by identifier. రీడ్ డేటా బై ఐడెంటిఫైర్. ఓకే, సో ఫస్ట్ నేనేం రాయాలి 22 కంటే ముందు? 22 కంటే ముందు ఏం రాయాలి ఇక్కడ నేను? డేటా లెంత్ ఆఫ్ అదే ఎంత ఎంత Length ఎంత of రాయాలి? bytes అదే ఎంత రాయాలి ఇక్కడ? 03. 03 ఎందుకు 03? 3 bytes of data Bytes in చేస్తాం. డౌట్ ఉందా ఎవరికన్నా? Request to 3 bytes ఇచ్చాము. కరెక్ట్, ఎవరికన్నా డౌట్ ఉందా? ఎవరికి డౌట్ లేదు కదా కదా? సో ఇక్కడ నువ్వేమంటున్నావు అంటే F089 అనేది నీ డేటా ఐడెంటిఫైర్. సో యు ఆర్ జస్ట్ రీడింగ్ యువర్ డేటా ఐడెంటిఫైర్. ఇక్కడ నువ్వు జస్ట్ రీడ్ చేస్తున్నావు నీ డేటా ఐడెంటిఫైర్ ఏంట్రా అనేసి. ఓకే, సో నీ F089కి నేను ముందే చెప్పినాను యువర్ F089 హ్యాస్ మోర్ దాన్ 8 bytes ఆఫ్ డేటా. లెట్ సపోజ్ యువర్ F089 సైజ్ ఈస్ 15 bytes. ఓకే, దాని సైజ్ ఎంత? 15 bytes అనేది ఉంది. ఓకే, సో దీని రెస్పాన్స్ ఎలా వస్తుంది మనం చూద్దాం. ఓకే, సో ఫ్లో కంట్రోల్ ఫ్రేము, కాన్సిక్యూటివ్ ఫ్రేము, సింగిల్ ఫ్రేము, ఫస్ట్ ఫ్రేము అవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టండి. జస్ట్ దీనికి రెస్పాన్స్ ఏమొస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేసి, లెట్ సపోజ్ దీనికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, సో నేనేమంటున్నానంటే దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ వస్తే 22కి ఏం యాడ్ అయ్యి వస్తుంది మనకు? 6
62 యాడ్ అయ్యి వస్తుంది. 62 యాడ్ అయ్యి ఫాలోడ్ విత్ యువర్ డేటా ఐడెంటిఫైర్. ఓకే, దీనికి లెట్ సపోజ్ 15 బైట్స్ ఆఫ్ డేటా అంటున్నా. ఎయిట్ 12. ఓకే, ఇది నీ 15 బైట్స్ ఆఫ్ డేటా. 4 8. ఓకే, ఇది నీ 15 బైట్స్ ఆఫ్ డేటా. ఇప్పుడు మీరు చూడండి వెదర్ యువర్ డేటా హ్యాస్ మోర్ దాన్ 8 బైట్స్ ఆర్ నాట్. నీ డేటా అనేది మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా ఉందా లేదా ఇక్కడ? 8 బైట్స్ కంటే ఎక్కువ ఉందా లేదా ఇక్కడ? ఉంది. ఉంది. ఎక్కువ ఉందన్న. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు మీకు చెప్పిన క్యాన్ ప్రోటోకాల్ అని మీకు ఏం చెప్పాను? క్యాన్ ప్రోటోకాల్ కెనాట్ సెండ్ మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా. కరెక్టా? అవునన్నా. నేనేం చెప్పాను మీకు? 8 బైట్స్ కంటే ఎక్కువ పంపించలేదురా అని చెప్తున్నా మీకు అందరికి. సో 8 బైట్స్ కంటే ఎక్కువ పంపించాలంటే ఒక కాన్సెప్ట్ ఉందిరా అని చెప్పా కదా? కరెక్టా? అవునన్నా. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు లెట్ సపోజ్ ఇప్పుడు మొత్తం ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉంది? విత్ 15 బైట్స్ నీ డేటా ఉంది, యాడింగ్ విత్ 62 is your positive response and F089 with your data identifier. సో మొత్తం ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉంది ఇక్కడ? ఇక్కడ మీరు చూసి చెప్పండి ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉంది. మొత్తం 18 బైట్స్ ఆఫ్ డేటా ఉందా? కరెక్టా? 15 బైట్స్ అనేది నీ డేటా, 62 అనేది నీ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ F089 అనేది నీ డేటా ఐడెంటిఫైర్. ఓకే, 15 బైట్స్ ఇది, 16th 17th 18th. ఓకే, మొత్తం ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉంది ఇక్కడ మనకు? 18 బైట్స్ ఆఫ్ డేటా ఉంది. సో 18 బైట్స్ ఆఫ్ డేటా అనేది మనం ఒకేసారి సెండ్ చేయలేం. క్యాన్ ఎనేబుల్ టు సెండ్ ఓన్లీ 8 బైట్స్ ఆఫ్ డేటా కదా? సో మనం ఏం చేస్తామంటే ఈ 18 బైట్స్ ని 8 బైట్స్ లాగా స్ప్లిట్ చేద్దాం. 3 4 5 6 7 8. ఇది ఫస్ట్ ఫ్రేమ్ అనుకోండి. ఐ మీన్ ఫస్ట్ ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్ అనుకోండి. సో ఇది అంటే క్యాన్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఈ డేటాను పంపిస్తుంది, తర్వాత ఈ డేటాను పంపిస్తుంది, తర్వాత ఈ డేటాను పంపిస్తుంది. ఓకే, ఎందుకంటే క్యాన్ ఒకేసారి 8 బైట్స్ అనేది పంపించలేదు. కరెక్ట్ కదా? కానీ 8 బైట్స్ ఆఫ్ డేటా మిగతాది అనేది ఇట్లా వచ్చి ఇక్కడ మిగతా 00 రాసుకుంటే 00. ఓకే, ఏం లేదని 00 రాసినట్టు ఏం లేదని. సో మన దగ్గర ఉండే 18 బైట్స్ ఆఫ్ డేటాను మనం ఎలా సెండ్ చేసాము? ఫస్ట్ 8 బైట్స్ పంపించాం, నెక్స్ట్ 8 బైట్స్ పంపించాం, మళ్ళీ నెక్స్ట్ ఇది పంపించినాం. ఓకే, కరెక్టా? ఇదంతా ఎవరు పంపించింది మనకు డేటా? ఈ డేటా అంతా ఎవరు పంపించింది మనకు? సర్వర్ పంపించింది మనం. సర్వర్ ఆర్ ఏసీయూ. ఓకే, సో నువ్వు 8 బైట్స్ ఆఫ్ డేటా పంపించేటప్పుడు టెస్టర్ కూడా అర్థం కావాలా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, మనము మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా పంపిస్తున్నావు, ఇదంతా ఒకరి దగ్గర నుంచే డేటా వస్తుంది అనేసి టెస్టర్కి అర్థం కావాలి కదా నీకు. టెస్టర్కి అర్థం కాకుండా టెస్టర్ ఏమనుకుంటాడంటే ఇది సపరేట్ డేటా, ఇది సపరేట్ డేటా, ఇది సపరేట్ డేటా అనుకుంటాడు. కానీ టెస్టర్కి అట్లా చెప్పుకోకుండా టెస్టర్కి ఇదంతా ఒకటే డేటా అని చెప్పాలి నువ్వు. మనం టెస్టర్కి మొత్తానికి ఇది ఒకటే డేటా రా, ఇది సపరేట్ డేటా కాదురా అని యూ షుడ్ సే. సో దానికి చెప్పాలంటే మనం ఏం చేయాలా? సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏమంటున్నావు నువ్వు? ఇక్కడ 3 ఎందుకు రాసినాం? లెంత్ ఆఫ్ బైట్స్ ఇక్కడ కూడా రాయాలి కదా, నేను ఈ ఫ్రేమ్ కూడా రాయాలి, చెప్పాలి కదా. ఇప్పుడు ఈ 22 F089 రాసేటప్పుడు ముందు 03 రాసా, ఇక్కడ కూడా నేను రాయాలి కదా, రాయాలా లేదా? సో మొత్తం ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఇక్కడ? మొత్తం ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఇక్కడ? 18. ఎంత?
చెప్పాలి గట్టిగా. చెప్పింది కరెక్టే. నేను ఒకసారి మళ్ళీ గట్టిగా అడిగితే తప్పు అనుకోవడం ఏజ్ తప్పది. 18. సో 18 హెక్స్‌లో ఏం రాయాలి మనం? కరెక్టా? ఎయిటీన్ హెక్స్‌లో ఎంత? 12ఏనా? 1 2 అన్న. 1 2. కరెక్టా? ఇక్కడ 1 2 ఎందుకు రాశాను నేను? నీ 18 బైట్స్ ఆఫ్ డేటాని పంపించాలంటే ఫస్ట్ చెప్పాలి కదా ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా వస్తుంది అనేసి నీ దగ్గర నుంచి. ఇక్కడ సిమిలర్‌గా ఇక్కడ 03 ఎందుకు రాసామో, ఇక్కడ 03 ఎందుకు రాసానో, ఇక్కడ 12 ఎందుకు రాసానో అందరు క్లియర్ వచ్చిందా? ఎవరివన్ క్లియరా? ఓకే. సో ఇక్కడ నీకు ఇవన్నీ సింగిల్ ఫ్రేమే. నీకు 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే తక్కువైంది. కాబట్టి యూ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే తక్కువైంది ఇక్కడ. సో నువ్వు నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేది తప్పే. ఐ మీన్ నెక్స్ట్ ఫ్రేమ్ కూడా వేరే సెపరేట్ డేటానే చెప్పొచ్చు నువ్వు. ఎందుకంటే నీ ఫుల్ఫిల్ అయిపోయింది. నీ రిక్వైర్మెంట్ 8 బైట్స్ లోపలే ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫ్రేమ్ ఇది సెపరేట్ ఫ్రేమ్ రా. ఇది వేరే దాని గురించి అడుగుతున్నారా? ఈ ఫ్రేమ్‌కి ఈ ఫ్రేమ్‌కి సంబంధం లేదురా అని చెప్తున్నావు. 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ నీ డేటా అనేది 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంది. సో నువ్వేం చెప్పాలా? 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంది నా దగ్గర. సో ఇదంతా ఒకటే డేటా, సెపరేట్ డేటా కాదు. ఇదంతా ఒకటే డేటా, నాదంతా ఒకటే డేటా. సో ప్లీజ్ కన్సిడర్ మీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ డేటా అని చెప్పాలి నువ్వు కదా. సో చెప్పాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ యాజ్ ఎ సర్వర్గా సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్ ఎనేబుల్స్ ద ఫస్ట్ ఫ్రేమ్. ఫస్ట్ ఫ్రేమ్ ఎందుకు ఎనేబుల్ చేస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ అనేది ఎందుకు ఎనేబుల్ చేస్తుంది ఇక్కడ 10 అనేది క్లయింట్ మోర్ దాన్ 8 బైట్స్ అనేది ఉంది. క్లయింట్ కి చెప్తుంది అది నేను ఫస్ట్ ఫ్రేమ్ పంపిస్తున్నాను అంటే నా దగ్గర 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉందిరా అనేసి. నా దగ్గర 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉందిరా, నువ్వు యాక్సెప్ట్ చెయ్యి నన్ను అంటుంది. ఇది సర్వర్ పంపించింది విత్ 79 మెసేజ్ ఐడితో. లెట్ సపోజ్ 79 అని రాసుకుంటే ఓకే 78. సర్వర్ ఏం చెప్తుంది? 10 అనేది ఫస్ట్ ఫ్రేమ్ ఎనేబుల్ చేసి చెప్తుంది నా దగ్గర 8 బైట్స్ ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంది. ప్లీజ్ కన్సిడర్ ఆల్ ద మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ నా దగ్గర ఎంత డేటా ఉందో అదంతా నువ్వు కన్సిడర్ చేయి ఒకసారి అని చెప్తుంది అది మనకు. సో నువ్వు చెప్తే సరిపోదు కదా. దే షుడ్ ఆల్సో అక్నాలెడ్జ్ యువర్ రిక్వెస్ట్. మనం మాట్లాడుకున్నాం క్యాన్ అనేది ఎందుకు అక్నాలెడ్జ్మెంట్ ప్రోటోకాల్ అనేది. క్యాన్ అనేది ఎందుకు అక్నాలెడ్జ్మెంట్ ప్రోటోకాల్. సో ఇక్కడ నువ్వు పంపించిన ఫస్ట్ ఫ్రేమ్ ని అక్నాలెడ్జ్ చేస్తుంది. ఎవరు అక్నాలెడ్జ్ చేస్తున్నారు? ఎవరు అక్నాలెడ్జ్ చేస్తున్నారు ఈ 10ని? యువర్ రిక్వెస్ట్ యువర్ క్లయింట్ షుడ్ యాక్సెప్ట్. టెస్టర్ అనేవాడు అక్నాలెడ్జ్ చేయాలి నిన్ను. ఓకేనా? సో ఇక్కడ నువ్వేం చెప్పావు? నువ్వు 10 అనేది వచ్చింది. 10తో నువ్వేం చేసావు? 10తో ఏం చేసావు? నువ్వు ఫస్ట్ ఫ్రేమ్ ని ఎనేబుల్ చేసావు. నువ్వు 10తో ఫస్ట్ ఫ్రేమ్ ని ఎనేబుల్ చేసావు. ఫస్ట్ ఫ్రేమ్ ని ఎనేబుల్ చేసిన తర్వాత యువర్ రిక్వెస్ట్ క్లయింట్ అనేవాడు కూడా యాక్సెప్ట్ చేయాలా. అరే వీడి దగ్గర మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తేనే వాడు నెక్స్ట్ వెళ్తాడు, లేదంటే వాడు వెళ్ళలేడురా అనేసి రిక్వెస్ట్ ఏం చేస్తుంది? యువర్ క్లయింట్ ఏం చేస్తాడంటే ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ చేస్తాడు. ఈ 00లు ఎందుకు వస్తున్నాయో మీకు అంత అవసరం లేదు, అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అర్థం చేసుకోండి 30 ఎందుకు రాశాను. 30 అనేది ఎవరు రిక్వెస్ట్ చేసింది? ఇది who request this 00 3000? క్లయింట్
క్లయింట్ రిక్వెస్ట్ చేసినాడు మనకు. ఓకే, క్లయింట్ రిక్వెస్ట్ చేసినాడు విత్ 7E0. ఓకే, సో అంటే వాడు పర్మిషన్ ఇస్తాడు మనకు. నువ్వు రెస్పాన్స్ ఏం చేసింది, 8 bytes ఆఫ్ డేటా కంటే నా దగ్గర ఎక్కువ ఉందిరా, 8 bytes ఆఫ్ డేటా కంటే ఎక్కువ ఉంది నా దగ్గర. సో నేను ఫస్ట్ ఫ్రేమ్ అనే దాన్ని ఎనేబుల్ చేశాను ఇక్కడ, ఫస్ట్ ఫ్రేమ్ ని ఎనేబుల్ చేశాను ఇక్కడ. సో ప్లీజ్ యాక్సెప్ట్. సో ఏమనుకున్నది రిక్వెస్ట్, ఏమనుకున్నాడు క్లయింట్, ఏమనుకున్నాడు ఓకే యాక్సెప్ట్ చేసి నేను ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ ని ఎనేబుల్ చేశాను అని చెప్తాను. ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ ని ఎనేబుల్ చేశాను అని చెప్తాను. సో నువ్వు ఇంకా రిమైనింగ్ బైట్స్ ఆఫ్ డేటాని నువ్వు ఒక సీక్వెన్స్ లో పంపించేసి, నేను ఒకటే డేటాని అనుకుంటాను, నేను వేరే డేటాని అనుకోను అని చెప్తాను అది. ఓకేనా, నేను ఒకటే డేటా అనుకుంటాను, వేరే డేటా అనుకోను అని చెప్తాను అది. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, మొత్తం ఇదంతా ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా మనం మాట్లాడుకున్నాం, 18 bytes ఆఫ్ డేటా. సో 1 2 ఎందుకు రాసాం ఇక్కడ, ఎగ్జాక్ట్లీ Length of byte. లెంత్ ఆఫ్ బైట్స్. లెంత్ ఆఫ్ బైట్స్ ఎన్ని ఇక్కడ 18. 18. 10 ఎందుకు రాసాం ఇక్కడ, వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ సెండింగ్ ఫస్ట్ ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు మీరు 10 1 byte ఆఫ్ డేటా, 12 1 byte ఆఫ్ డేటా, 62 ఓకే 62F089 ఇదంతా బైట్స్ ఆఫ్ డేటా. ఓకే, సో 1012 2 bytes ఆఫ్ డేటాని ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు, కరెక్టా? నీ ఫ్రేమ్లో, ఈ ఫ్రేమ్లో ఏం చేసినాం మనం, 1012 అనే వాళ్ళు 2 bytes ఆఫ్ డేటాను ఆల్రెడీ యూజ్ చేసేసుకున్నాం. రిమైనింగ్ ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉన్నాయి నీ దగ్గర ఆ ఫ్రేమ్లో, ఇంకా మిగిలిన ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉన్నాయి మన దగ్గర? 16 ఉన్నాయి. 16 కాదని చెప్పట్లే. ఇప్పుడు ఒక ఫ్రేమ్లో మనం 8 bytes ఆఫ్ డేటా కంటే ఎక్కువ పంపించలేం కదా. ఆ 8 bytes ఆఫ్ డేటాలో మనం 10కి 12కు ఆల్రెడీ 2 bytes ఇచ్చేసాం. ఇంకా మిగతా ఎన్ని బైట్స్ ఉన్నాయి మన దగ్గర? 6 అన్న. 6 bytes ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ 8 bytes రాసాం, తప్పు కదా. సో 8 bytes అనేది పంపిలేవు, ఎందుకంటే ఆల్రెడీ 2 bytes అనేది తీసేసుకుంది. సో నువ్వేం చేయాలా, లాస్ట్ ఈ 2 bytes ఏం చేయాలంటే నువ్వు కంట్రోల్ ఎక్స్ పెట్టి, నేను ఇటు రాశాను అనుకో, కంట్రోల్ ఎక్స్ పెట్టి నేను ఇటు రాశాను అనుకో. ఓకే, సో ఇక్కడ నీకు ఒక ఫ్రేమ్ అనేది సరిపోయింది. ఎందుకు 2 bytes ఆఫ్ డేటా అనేది హౌ మెనీ బైట్స్ యు ఆర్ సెండింగ్, విచ్ ఫ్రేమ్ యు ఆర్ ఇండికేటింగ్, ఎన్ని బైట్స్ నువ్వు పంపిస్తావు అనేది చెప్పాలి ఇక్కడ, విచ్ ఫ్రేమ్ యు ఆర్ ఇండికేటింగ్, ఏ ఫ్రేమ్ అనేది ఇండికేట్ చేస్తున్నాం అనేది కూడా చెప్పాలి ఇక్కడ. సో అక్కడ 2 bytes అనేది ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ 6 bytes లోనే నీ 18 bytes ఆఫ్ డేటాని పెట్టాలా. సో 18 bytes ఆఫ్ డేటాలో 6 పంపించేశాను కదా, 18 bytes ఆఫ్ డేటాలో ఇక్కడ ఏం చేశాను, 6 bytes పంపించేశాను. రిమైనింగ్ ఎన్ని bytes ఆఫ్ డేటా ఉంది మన దగ్గర, అవుట్ ఆఫ్ 18 bytes ఆఫ్ డేటా, ఇక్కడ ఉండే 18 bytes ఆఫ్ డేటాలో నేను 6 bytes నే పంపించా కదా. ఇక్కడ ఎందుకు 6 bytes ఆఫ్ డేటా పంపించాను, ఇక్కడ ఆల్రెడీ 2 bytes ఆఫ్ డేటా నేను ఆల్రెడీ యూజ్ చేసుకున్నా కాబట్టి కదా. సో ఇక్కడ 6 bytes ఆఫ్ డేటానే పంపించాను. రిమైనింగ్ ఎన్ని bytes ఆఫ్ డేటా ఉన్నాయి మన దగ్గర, గట్టిగా చెప్పండి, తప్పైనా ఉప్పైనా ఏం కాదు, తప్పైతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 bytes ఆఫ్ డేటా అనేది నీకు ఇంకా మిగిలింది నీ దగ్గర కదా. సో ఈ 12 bytes ఆఫ్ డేటా మిగిలినప్పుడు ఆ 12 bytes ఆఫ్ డేటాని నెక్స్ట్ ఫ్రేమ్లో నువ్వు పంపించాలా. నెక్స్ట్ ఫ్రేమ్లో నువ్వు 12 bytes ఆఫ్ డేటాను పంపించగలుగుతావా, నెక్స్ట్ ఫ్రేమ్లో 12 bytes ఆఫ్ డేటా నువ్వు పంపించగలుగుతావా? ఎందుకు పంపిలేం, 8 bytes. అప్ టు 8 పంపిస్తాం. సో యూ కాంట్ సెండ్ యువర్ 12 bytes ఆఫ్ డేటా. లెట్ సపోజ్ యు ఆర్ సెండింగ్ 2 3 4 5 6 7 8. సో 8 bytes ఆఫ్ డేటాను పంపించిన. సో ఇక్కడ నేను 8 bytes ఆఫ్ డేటాను పంపించినప్పుడు
ఇంకా నాకు ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా మిగిలి ఉంటుంది? 4 బైట్స్ ఆఫ్ డేటా అని. సో ఇక్కడ నేను 4 బైట్స్ ఆఫ్ డేటాని పంపించిన, కరెక్టా? కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ 8 బైట్స్ ఆఫ్ డేటాని పంపిస్తున్నావు, తప్పు లేదని చెప్పలే, పంపిస్తావు. కానీ అర్థం కావాలి కదా, నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అనేది తెలియాలి కదా. ఇక్కడ మనకు మోర్ దాన్ 8 బైట్స్ ఆఫ్ డేటా ఉందనేసి నెక్స్ట్ డేటాలో నేను పంపిస్తున్నా నీకు అని చెప్తున్నా. కానీ నెక్స్ట్ ఫ్రేమ్ నేను పంపించేటప్పుడు దానికి ఒక పేరు ఇవ్వాలి నువ్వు. అరే ఇది ముందున్న డేటాని ఎగ్జిస్టింగ్ డేటా ఎక్కువ ఉంటే దీంతో పంపిస్తున్నాం రా మనం అనేసి. ఇక్కడ నేను పంపించలేకపోయాను 18 బైట్స్ ఆఫ్ డేటాని, సో నేను ఏం చేస్తానా, నెక్స్ట్ ఫ్రేమ్లో పంపిస్తున్నాను రా నీకు అంటున్నా. సో నెక్స్ట్ ఫ్రేమ్ నువ్వు పంపించేటప్పుడు దానికి ఒక పేరు చెప్పాలి కదా మనం. దానికి ఒక పేరు చెప్పకోకుండా మనం పంపిలేం, కరెక్టా? దాని పేరే మనం ఏమనుకున్నాం, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అని మాట్లాడుకున్నాం కదా. దిస్ ఈస్ కాల్డ్ యువర్ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్. దీన్నే మనం కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అని అనుకుంటున్నాం. ఓకే, సో కాన్సిక్యూటివ్ ఫ్రేమ్లో నేనేం చేసిన చెప్పాను, 2-1 ఎందుకు రాసుకున్నాం అనేసి కూడా చెప్పాను. సో 2-1 నేను మెన్షన్ చేసిన ఇక్కడ. సో ఇక్కడ 2-1 అనేది మెన్షన్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ ఆక్యుపైస్ యువర్ 1 బైట్ ఆఫ్ డేటా అవుట్ ఆఫ్ 8 బైట్స్లో. నీ దగ్గర ఉన్న 8 బైట్స్లో ఒక బైట్ ఆఫ్ డేటా అనేది ఆక్యుపై చేసింది. రిమైనింగ్ ఎన్ని బైట్స్ ఉంటాయి నీ దగ్గర? ఈ ఫ్రేమ్లో నువ్వు 8 బైట్స్ ఆఫ్ డేటా పంపించినావు, లెట్ సపోజ్ 8 బైట్స్ ఆఫ్ డేటాని పంపించినావు. ఈ 8 బైట్స్ ఆఫ్ డేటాని పంపించేటప్పుడు నువ్వు ఆ ఫ్రేమ్ అనేది సిగ్నిఫికెన్స్ ఇవ్వాలా, ఏం ఫ్రేమ్ రా అనేసి. ఆ ఫ్రేమ్నే మనం చెప్పేది ఏంది, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అన్నాం. సో కాన్సిక్యూటివ్ ఫ్రేమ్లో నువ్వు 2-1 అని రాసావు అంటే 8 బైట్స్లో ఒక బైట్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నావు. మిగతా ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది నీ దగ్గర? 7 బైట్స్ ఉంటాయి. కానీ నువ్వు 8 బైట్స్ ఇక్కడ 8 బైట్స్ పంపిస్తావు కదా. సో 8 బైట్స్ పంపిలేవు, నువ్వు 7 బైట్సే పంపించగలుగుతావు ఇక్కడ. ఎందుకంటే 1 బైట్ ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసుకున్నావు కదా. సో నువ్వేం చేయాలా, ఈ 7 బైట్ని, ఈ లాస్ట్ బైట్ని ఏం చేయాలా, ఈ కంట్రోల్ X తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 3 4 5 6 7 ఓకే. ఇక్కడ ఉండే లాస్ట్ బైట్ని నేను ఇక్కడ రాసా. ఓకేనా, అర్థమైందా? 2-1 ఎందుకు రాసాము, మనం ఇక్కడ ఓన్లీ అవుట్ ఆఫ్ యువర్ 18 బైట్స్ ఆఫ్ డేటా మనం ఇక్కడ 6 బైట్సే పంపించాము, ఇంకా మన దగ్గర 12 బైట్స్ ఉంది. ఆ 12 బైట్స్ని ఏం చేసినా నేను నెక్స్ట్ ఫ్రేమ్లో పంపించాను. ఆ 12 బైట్స్లో నేను మళ్ళీ ఎన్ని పంపించగలుగుతాను, 8 బైట్స్ని నేను పంపించగలుగుతాను. సో ఆ 8 బైట్స్ పంపించేటప్పుడు మనం చెప్పాలి అది ఏం ఫ్రేమ్ రా అనేసి. ఆ ఫ్రేమ్ పేరు ఏం పేరు, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్. కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అనేది చెప్పాలా మనం. సో కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ చెప్పేటప్పుడు ఒక బైట్ అనేది మనం మళ్ళీ అది ఆక్యుపై చేసింది. సో 8 బైట్స్లో ఒక బైట్ ఆక్యుపై చేయడం వల్ల నీ దగ్గర 7 బైట్స్ ఉంటాయి, అంటే నువ్వు 7 బైట్స్ ఆఫ్ డేటాని పంపించగలుగుతావు. సో రిమైనింగ్ 5 బైట్స్ ఆఫ్ డేటాని లాస్ట్ ఫ్రేమ్లో పంపించగలుగుతావు. సో అందుకనే కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ ఏమవుతుంది, 2n అని రాసా. ఇక్కడ 2 వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 to f అని చెప్పాను మీకు. అర్థమైందా? అర్థమైందన్న. ఇంకా ఎవరికన్నా ఇక్కడ 1 2 అంటే ఏంది, 2 ఇక్కడ మీకు కాన్సిక్యూటివ్ ఫ్రేమ్లో ఏం చెప్పాను నేను, కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అంటే 2n రాసుకోండి అని చెప్పా కదా. కాన్సిక్యూటివ్ ఫ్రేమ్లో 2n రాసుకోమని చెప్పాను. వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 to f, కొన్నిసార్లు 0 to f ఉంటుంది, కొన్నిసార్లు 1 to f ఉంటుంది. అంటే n అనే వాల్యూ 1 నుంచి 15 వరకు ఉంటుంది.
n అనే వాల్యూ 0 నుంచి 15 వరకు ఉంటుంది అని అర్థం, అంతే. సో ఫస్ట్ ఏం చేశాను, ఇక్కడ ఏం చేసాం మనము, ఫస్ట్ నేనేం చేశాను, ఫస్ట్ ఫ్రేమ్ ఎనేబుల్ చేశాను, తర్వాత పర్మిషన్ తీసుకున్నాను ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ కోసం, తర్వాత ఏమైంది కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ వేర్ n ఈక్వల్స్ టు 1 to f అని మాట్లాడుకున్నాం. అంటే 2 1 అనేసి 2 1 అంటే కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ అయింది. సో ఇక్కడ నువ్వేం చేసావు, నీ దగ్గర ఉన్న 18 bytes ఆఫ్ డేటాలో ఇక్కడ 6 bytes పంపించేసావు, ఇంకా నీ దగ్గర 12 bytes ఉన్నాయి. ఆ 12 bytes లో నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు ఇక్కడ 7 bytes పంపించగలుగుతావు, ఎందుకంటే ఇక్కడ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్ అనేది ఉంది. సో ఇంకా నీకు 5 bytes ఆఫ్ డేటా అనేది ఉంది. సో ఇంకా నీకు 5 bytes ఆఫ్ డేటా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక కాన్సిక్యూటివ్ ఫ్రేమ్. సో ఫస్ట్ కాన్సిక్యూటివ్ అంటే ఏంది అర్థం, వరుసగా వస్తూ ఉంటాయి ఆ ఫ్రేమ్స్ అని అర్థం. 2 1 2 2 2 3 2 4 అప్ టు 2f వరకు. సో ఇక్కడ మేము కరెక్ట్ లాగ్ చూస్తే నీకు సింపుల్గా అర్థమైపోతాయి. ఇక్కడ చూడు, చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ ఇది మామూలుగా ఈ 1 చూడాలి మీరు ఎప్పుడైనా, దట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫ్రేమ్. ఓకే, దట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫ్రేమ్. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ అయింది, 3000 ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్ ని యాక్సెప్ట్ చేసుకున్నాను. తర్వాత డేటా చూడండి, దీంతో చాలా ఉంది డేటా. 2 1 యువర్ ఫస్ట్ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్, 2 2 యువర్ సెకండ్ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్, 2 3 యువర్ థర్డ్ కాన్సిక్యూటివ్ ఫ్రేమ్. కాన్సిక్యూటివ్ ఇస్ కాల్డ్ వరుసగా రావడం అనేసి. ఇప్పుడు అప్ టు 2f వరకు వస్తుంది, మళ్ళీ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ 2f వరకు అయిపోద్ది, మళ్ళీ 2f వరకు అయిపోయింది, మళ్ళీ 20 నుంచి స్టార్ట్. ఇక్కడ ఎందుకంటే డేటా అనేది ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు చాలా కాన్సిక్యూటివ్ ఫ్రేమ్స్ తిరుగుతూ ఉంటాయి అక్కడక్కడే. ఇక్కడ మనం అంత డేటా లేదు, అంత రిక్వైర్మెంట్ లేదు కాబట్టి మనకు 2 2 తోనే కంప్లీట్ అయింది. లెట్ సపోజ్ నీ దగ్గర ఇది 15 కాకోకుండా 30 ఉందనుకో, సో లెట్స్ కింద వస్తాయి నీకు 2 3 నీ డేటా, నెక్స్ట్ ఇదంతా డేటా, మళ్ళీ 2 4 నీ డేటా, ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేసుకుంటూ రావచ్చు. అలా అర్థమైందా? ఓకే, ఇందాక ఎవరో మాట్లాడింటే అడుగుతున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? మీకు ఇది క్లియర్ తెలుసుకోండి, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా వర్క్ అవుతుందిరా అనేసి. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, మనం దీనికే అయిపోయింది గంట ఈరోజు. క్లియర్ కదా అందరూ? అర్థమైంది. ఈరోజు మనము ఈసీ రీసెట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొద్దిగా క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడుగుతారు కాబట్టి నేను కొద్దిగా టైం తీసుకొని చెప్దామని అంతే. ఓకే, సో ఈసీయు రీసెట్ అంటే ఏంది? ఈసీయు రీసెట్ అంటే ఏంది? ఇప్పుడు మనం రీసెట్ అంటే ఇప్పుడు మనం మొబైల్స్లో యువర్ రీస్టార్టింగ్, నీ సెల్లుని రీస్టార్ట్ చేస్తున్నాం. సో అలానే ఈసీని కూడా రీస్టార్ట్ చేయాలి మనం. ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ వస్తుంది, లెట్ సపోజ్ నీ మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది. నువ్వు సాఫ్ట్వేర్ అప్డేట్ని ఇన్స్టాల్ చేయమని నువ్వు ఇన్స్టాల్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత, వన్స్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత నీ మొబైల్లో ఖచ్చితంగా అది నిన్ను రీస్టార్ట్ అడుగుతుంది. ఖచ్చితంగా అది నిన్ను రీస్టార్ట్ అడుగుతుంది. ఈవెన్ నువ్వు మామూలుగా మీరు ల్యాప్టాప్స్లో చూస్తే ఏమన్నా కొద్దిగా అప్లికేషన్స్ కానీ ఇన్స్టాల్ చేశారంటే అది ఏమడుగుతుంది, ప్లీజ్ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్.
ప్లీజ్ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్. కొన్నిసార్లు ఏమడుగుతుంది, ఏమన్నా నీ విండోస్ కానీ ఐ మీన్ మన ల్యాప్టాప్లో విండోస్ ఏమన్నా అప్డేట్ వచ్చి ఉంటుంది, అది డౌన్లోడ్ అయి ఉంటుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఏమడుగుతుంది మనల్ని, ప్లీజ్ రీస్టార్ట్ యువర్ పీసీ, ప్లీజ్ రీస్టార్ట్ యువర్ ల్యాప్టాప్. అంటే అంటే ఫ్రెష్గా కావాలా, అంటే ఫ్రెష్గా కావాలి ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ ఉన్న మీకు రిజిస్టర్స్ ఈ పీసీబీలో ఉండే రిజిస్టర్స్ అన్నీ ఏమవుతాయంటే రీస్టార్ట్ అవుతాయి. దాంట్లోకి నువ్వు డేటా పంపించావు, యాక్సెప్టెడే, కానీ ఆ డేటా అనేది మొత్తం ఫిల్ అయ్యి ఆ మెమరీలో ఏమవుతాయంటే అన్ని రీసెట్ కావాలా. కొన్ని హార్డ్వేర్, ఇక్కడ ఇవన్నీ మనకు హార్డ్వేర్, ఇదంతా హార్డ్వేర్, ఈ హార్డ్వేర్ అనేది రీస్టార్ట్ కావాలా. నువ్వు పంపించిన డేటాకి, నువ్వు పంపించిన మెమరీ ఫ్లాష్ చేసిన తర్వాత దిస్ డేటా షుడ్ రీస్టార్ట్. ఈ డేటా మొత్తం ఏం కావాలా, రీస్టార్ట్ కావాలా. సో అందుకనేసి మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క పీసీ కానీ నీ ల్యాప్టాప్ కానీ అలానే ఇప్పుడు నీ ఈసీ కూడా అంతే. సో యువర్ ఈసీ నీడ్ టు రీసెట్ ఆర్ రీస్టార్ట్ అట్ వాట్ ఎవర్ ఇట్ మే. సో కాబట్టి మనము రీస్టార్ట్ చేస్తాం. సో ఎలా రీస్టార్ట్ చేద్దాం అది పాయింట్. మళ్ళీ డౌట్ రావాలి, ఎలా రీస్టార్ట్ చేయాలా. సో నీ ఈసీని రీస్టార్ట్ చేయాలన్నా రీసెట్ చేయాలన్నా రెండు ఒకటే. ఈసీ రీస్టార్ట్ రీసెట్ రెండు ఒకటే. సో ఈసీని రీస్టార్ట్ చేయాలంటే చూడండి, అందరు రాసుకున్నారా? ఐ మీన్ ఐ ఆల్రెడీ షేర్ దిస్ డాక్యుమెంట్ టు ఎవ్రీ వన్. ఓకే, ఇక్కడ నేను మీరు చూసేది చెప్. రీసెట్ అంటే డేటా క్లియర్ కాదు. ఈసీ రీసెట్ అంటే ఇక్కడ చూడండి ఏమంటుంది ఇది, ఇక్కడ చూసే మీకు అర్థమవుతుంది. చూడండి, ECU reset via service 0x11 is the critical last step in the firmware flashing sequence. Reset అంటే మామూలు దీనికి కమాండ్ ఇవ్వాలనా? ప్రతిదీ కమాండ్. ఇప్పుడు నేను చెప్పేది లైక్ వన్ డౌట్ అన్నా, లైక్ పవర్ ఆఫ్ పవర్ ఆన్, లైక్ పవర్ ఆఫ్ చేసి మా వాళ్ళ పవర్ ఆన్ చేస్తే అది రీసెట్ కాదు, అది రీసెట్ కాదు. ఓకే ఓకే. సో ఇప్పుడు దాన్ని ఎప్పుడు చేస్తా, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు పవర్ ఆన్ ఆఫ్ చేస్తా అంటావు కదా, వెహికల్లో ఉన్నావు నువ్వు, లెట్స్ సపోజ్ నువ్వు వెహికల్లో ఉన్నావు, నువ్వు పవర్ ఆన్ ఆఫ్ చేస్తావా? చేయగలుగుతావా? చేయొచ్చా? చేయలేము. చెప్పులే, నువ్వు చెయ్యొచ్చు. నేనేమంటానంటే చెయ్యొచ్చు చేయకూడదు అంట. నువ్వు వినావు కదా. వెహికల్లో యూ నెవర్ సీ ఎనీ పవర్ ఆన్ ఆర్ ఆఫ్ కండిషన్స్. యూ షుడ్ నాట్ డూ. ఓకే, ఇప్పుడు మన సప్లై ఇవన్నీ, ఇప్పుడు మన ఈసీలు ఉన్నాయి. నీ వెహికల్లో ఈసీ ఎలా ఆన్ అవుతుంది అనుకుంటున్నాను? వెహికల్స్ లో ఇవన్నీ ఎలా ఆన్ అవుతాయి అనుకుంటున్నారు మీరు? ఎనీవన్ ఏమన్నా కొద్దిగా ఐడియా? సింపుల్ క్వశ్చన్ అది. నేను ఇది ఏంది పెద్ద ప్రాక్టికల్ క్వశ్చన్ అడగట్లే. వెహికల్స్ లో నీ ఈసీ ఆన్ కావాలి అంటే ఏమవుతుంది, ఏం జరుగుతుంది నీ వెహికల్? వెహికల్లో నేను ఏమంటున్నానంటే నీ ఈసీని ఆన్ చేయాలి. నువ్వు వెహికల్లో నీ ఈసీని ఆన్ చేయాలా, సప్లై రావాలా అంటే ఏమొస్తుంది, ఏం చేయాలి నువ్వు సప్లై రావాలంటే? ఇంజన్ కంటే ముందే ఒకటి చేస్తావు నువ్వు వెహికల్లో. ఏం చేస్తావు? స్టార్ట్ అంటే ఏంటి? క్రాంక్ అనేది నీ ఇంజిన్ ని స్టార్ట్ చేస్తున్నావు, కరెక్టా? నీ ఇంజిన్ స్టార్ట్ కావాల్సిన అవసరం లేదు, నీ ఈసీయూస్ ఆన్ కావాలంటే వెహికల్లో. నీ ఈసీయూస్ ఇప్పుడు నువ్వు లెట్స్ సపోజ్ బైక్ ఏది తీసుకో, బైక్ వెళ్తా నేను ఏం చేస్తావు, బైక్ ఓపెన్ చేస్తావు, నువ్వు కీ పెడతావు, కీని జస్ట్ ఊరికే టర్న్ ఆన్ చేస్తావు. ఆ టర్న్ ఆన్ చేస్తానే నీకు ఏమైంది, బ్యాటరీ కావాలి నీకు. బ్యాటరీ లేకుండా, పవర్ సప్లై లేకుండా నీకు ఈసీస్ ఎలా ఆన్ అవుతాయి వెహికల్లో? చెప్పాలా? వితౌట్ ఎనీ బ్యాటరీ ఇన్ యువర్ వెహికల్ హౌ యువర్ ఈసీస్ విల్ ఆన్? బ్యాటరీ లేకోకుండా వెహికల్స్ లో ఈసీసే ఆన్ కావు.
ఇంజన్ ఆన్ అయితే ఏమి ఏది ఆన్ అయితే ఏమి దానికి ఇంజన్ లేకపోయినా కానీ నీ ఈసీయూ ఆన్ కావాలా కదా. సో ఆ ఈసీయూని ఆన్ చేసావు. బ్యాటరీ కావాలా. ఎప్పుడైనా నీ బైక్లో నువ్వు బ్యాటరీ ఓపెన్ చేసి తీసి పెట్టావా? ఎప్పుడో ఒకసారి పెడతావు. రోజు పెడతావా? నువ్వు బండి ఆన్ చేసినప్పుడల్లా పెడతావా? కరెక్టా? ఇప్పుడు నీ బైక్‌లో ఈవెన్ ఇప్పుడు నువ్వు అంతెందుకు ఇప్పుడు ఏదో ఇప్పుడు ఐ మీన్ చిన్న చిన్న బైక్స్‌లో కాబట్టి యూ కెన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తావు. నువ్వు పెద్ద పెద్ద బండ్లు తీసుకో. లెట్స్ సపోజ్ నువ్వు ఆ రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకో. నువ్వు పెట్టలేవు. యూ షుడ్ నాట్ డూ ఫస్ట్. నేనేమంటున్నా అంటే యూ షుడ్ నాట్ డూ. బై మిస్టేక్ నువ్వు చిన్న బైకులు కాబట్టి ఏం కాదు. ఇఫ్ యూ గో టు ద ప్యాసింజర్ వెహికల్స్ కానీ కమర్షియల్ వెహికల్స్ కానీ బై మిస్టేక్ ఆడుండే సప్లై గ్రౌండ్ కానీ గ్రౌండ్ ప్లస్ పాజిటివ్ మైనస్ ఉంటుంది. ఆ మైనస్ కానీ తీసుకొచ్చి నువ్వు కింద ఎర్త్ కేసావంటే నో వన్ విల్ సేవ్ యూ. ఎవరు కాపాడలేరు మనల్ని కదా. సో అంత కండిషన్లో నువ్వు పవర్ ఆన్ ఆఫ్ చేస్తావా సుధీర్ చెప్పు? చేయలేవు కదా. లేదన్నా. సో దిస్ వాస్ ద రీజన్ దే డిఫైన్డ్ సమ్ ఆఫ్ ద సర్వీస్ ఐడీస్. ఆ సర్వీస్ ఐడీస్ ఎందుకు యూజ్ చేసి ఏం చేస్తున్నారు అంటే అలా వర్క్ అయ్యేలాగా వాళ్ళు చేశారు వాళ్ళ ఈసీయూస్ని. యూ కాంట్ డూ ఎనీ పవర్ ఆన్ ఆఫ్ కండిషన్స్ ఇన్ ద వెహికల్. పవర్ ఆన్ చేసి ఆఫ్ చేసేదానికి నువ్వు వెహికల్లో కుదరదు. కుదురుతుంది యాజ్ ఎ టెస్టింగ్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు కుదురుతాయి, కాదని నేను చెప్పట్లా. వెన్ యు ఆర్ ఇన్ టు ద రియల్ ఇష్యూస్, వెన్ యు ఆర్ ఇన్ టు ద రియల్ టైంలో ఇలాంటివి ఇంపాసిబుల్. ఓకేనా. సో కొద్దిగా R&D చేసేటప్పుడు జరుగుతాయి, ఖచ్చితంగా చేయాలి. మనం చేయాల్సిందే ఆ బ్యాటరీ ఎలా జరుగుతుంది ఏంది అనేసి. ఓకే. సో ఇప్పుడు మనం నేను చెప్పేది ఏంటంటే నేను ఇంకా ఒక పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్ గురించి చెప్తున్నాను. యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ ఈవీ వెహికల్స్. ఈవీ వెహికల్ ఇంకా డేంజర్ అయ్యి చాలా డేంజర్ అవి. అసలు అవి దాని గురించి మనం మాట్లాడకూడదు. అది కాదు మన పాయింట్. ఫస్ట్ ఏంటంటే పవర్ ఆన్ ఆఫ్ చేయాలంటే యూ డోంట్ వాంట్ టు ప్లగ్ అవుట్ యువర్ బ్యాటరీ ఇన్ ద వెహికల్. Through your service ID, through your UDS, you can able to do that type of power on off conditions. Okay. పవర్ ఆన్ ఆఫ్ ని చేయాలి అంటే యూ డోంట్ వాంట్ టు ఆఫ్ యువర్ సప్లై. ఓకే. యూ షుడ్ డూ దిస్ త్రూ యువర్ సర్వీస్ ఐడి కాల్డ్ as 0x11. ఓకే. ఇక్కడ మీరు చూడండి కమాండ్ 0x1101 triggers a hard reset. హార్డ్ రీసెట్ అంటే యూ డోంట్ వాంట్ టు ప్లగ్ అవుట్. నువ్వు ప్లగ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ గివ్ ద కమాండ్ కాల్డ్ యాజ్ 1101. 1101 అనే కమాండ్ ఇస్తే నువ్వు డన్, అవసరం లేదు. ఇంకా ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోయి నీ ఈసీయూకి మళ్ళీ పవర్ ఆన్ అవుతుంది. దట్ ఈస్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అలా డిఫైన్ చేసాం మనం. ఓకే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద హార్డ్ రీసెట్. ఓకే. ఇక్కడ మీరు 1101 అని చూసారు. దీనికి మనకు వచ్చిన రెస్పాన్స్ ఏంది 5101 యాడింగ్ విత్ ద 40 రెస్పాన్స్. దట్ ఈస్ ద హార్డ్ రీసెట్. హార్డ్ రీసెట్ అంటే నువ్వు ఆన్ చేసి ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు బ్యాటరీ. ఓకే. యూ జస్ట్ డూ త్రూ దిస్ సర్వీస్ ఐడి దట్ ఈస్ 1101. దట్ ఈస్ యువర్ హార్డ్ రీసెట్. హార్డ్ రీసెట్ అంటే ఏంది? పవర్ ఆన్ ఆఫ్. ఓకే. దానికి నీకు వచ్చిన రెస్పాన్స్ ఏంది 5101. ఓకే. ఇంకొక సబ్ ఫంక్షన్ ఉంది దీంతో 025102.
02 ఏం చెప్తుంది? సబ్ ఫంక్షన్ సాఫ్ట్ రీసెట్. ఇది సాఫ్ట్ రీసెట్ అంటే ఇగ్నిషన్ ఆన్ ఆఫ్. అర్థమైందా? ఇందులో 2 సబ్ ఫంక్షన్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మనకి బేసిక్ చాలు. పవర్ ఆన్ ఆఫ్ is called your hard reset. Soft reset is called your ignition on off with your subfunction 02. ఓకేనా? పవర్ ఆన్ ఆఫ్ అంటే యువర్ హార్డ్ రీసెట్ అంటాం. ఇగ్నిషన్ ఆన్ అంటే అది సాఫ్ట్ రీసెట్. అంతే. సాఫ్ట్ రీసెట్లో ఇగ్నిషన్ ఒక్కటే ఆఫ్. ఇప్పుడు వెహికల్లో నువ్వు ఇగ్నిషన్ ఆన్ ఆఫే చూస్తావు. సో ఇప్పుడు నువ్వు నేనేమంటున్నా అంటే ఈ రిక్వెస్ట్ ఇవ్వకుండా అయినా నువ్వు వెహికల్లో చేయొచ్చు, జస్ట్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ యూ కాంట్ డూ దిస్ సినారియో ఇన్ ద వెహికల్. అంటే చెయ్యొచ్చు యాజ్ ఎ డెవలప్మెంట్గా, కానీ చేయకూడదని నేను చెప్తాను. ఏదైనా జరగచ్చు. సో నో వన్ విల్ ప్రిఫర్ యూ టు డూ దిస్ థింగ్. ఓకేనా? సో ఈసీయూ రీసెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లాషింగ్ అనే కాదు, ఎవ్రీవేర్ ఇట్ విల్ యూస్ఫుల్. ఫ్లాషింగ్లో చాలా ఉపయోగం ఉంటుంది. సో ఈసీయూ రీసెట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు నీ ఫ్లాషింగ్ సీక్వెన్స్ అంతా ఏ సెషన్లో జరుగుద్ది? యువర్ ఫ్లాషింగ్ సీక్వెన్స్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెన్ ఇన్ విచ్ సెషన్? డయాగ్నోస్టిక్ సెషనే. విచ్ సబ్ ఫంక్షన్, విచ్ సెషన్? డయాగ్నోస్టిక్ సెషనే. దట్ ఈస్ యువర్ సర్వీస్ ఐడి. ఐఎమ్ ఆస్కింగ్ విచ్ సెషన్? ప్రోగ్రామింగ్ సెషన్లో నీ ఫ్లాషింగ్ సీక్వెన్స్ అంతా జరుగుతుంది. సో నువ్వు నీ ఈసీయూ రీసెట్ చేసావంటే త్రూ యువర్ 1101 యూ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ సెషన్ అండ్ యూ కేమ్ ఇన్ టు ద డిఫాల్ట్ సెషన్. ఆ ఈసీయూ రీసెట్ చేయడం వల్ల ఏమవుతుంది, నీ ఈసీయూ అనేది ప్రోగ్రామింగ్ సెషన్ నుంచి డిఫాల్ట్కి వచ్చేస్తుంది. డిఫాల్ట్ సెషన్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ ఫంక్షనాలిటీ. నీ ఈసీయూ అనేది అప్పటి నుంచి ఫంక్షనాలిటీలో ఉంటుంది. అది అందరు ఈసీయూస్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? పోస్ట్ రీసెట్ ECU may perform self checks, fallback may like bootloader recovery, can activate upon errors. During reset, ECU reboots, reloads firmware and reinstalls models to ensure clean start. ఇది మెయిన్. రీబూట్ అండ్ ఇనిషియలైజేషన్. రీసెట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు ఉన్న ప్రోగ్రామింగ్ సెషన్ నుంచి ఆటోమేటిక్గా డిఫాల్ట్ సెషన్కి వస్తావు. అంటే నువ్వు ఈ ఫ్లాషింగ్ సీక్వెన్స్లో ఏం చేసావు, ప్రోగ్రామింగ్ సెషన్ తర్వాత కీ సెక్యూరిటీ యాక్సెస్ కూడా ఇచ్చావు కదా, ఆ సెక్యూరిటీ యాక్సెస్ అనేది కూడా డిసేబుల్ అయిపోతుంది మొత్తం. ఇంకా ఇప్పుడు రీస్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతాయంటే చాలా అన్నీ పోతాయి. ఈవెన్ నీ వెహికల్, నీ మొబైల్ని రీస్టార్ట్ చేయి, యువర్ ఫింగర్ ప్రింట్, యువర్ ఫేస్ స్క్రీన్ వోంట్ వర్క్. ఇట్ విల్ ఆస్క్ ద పాస్వర్డ్ టు యూ. ఫస్ట్ టైము పాస్వర్డ్ అడుగుతుంది నిన్ను. కాబట్టి మీరు ట్రై చేయండి, మీ వెహికల్, మీ మొబైల్స్ని రీస్టార్ట్ చేసి ఫస్ట్ అది ఏమన్నా మిమ్మల్ని నీ ఫింగర్ ప్రింట్ కానీ నీ ఫేస్ స్క్రీన్ కానీ వర్క్ అయితే, అది వర్క్ కాదు, డెఫినెట్లీ ఇట్ విల్ ఆస్క్ యువర్ పిన్. నువ్వు ఏం పాస్వర్డ్ పెట్టుకుంటే ఆ పాస్వర్డ్ అడుగుతుంది. ఇట్ నెవర్ అలౌస్ యూ డైరెక్ట్లీ త్రూ యువర్ స్క్రీన్, ఐ మీన్ త్రూ యువర్ ఫింగర్ ప్రింట్ ఆర్ త్రూ యువర్ ఫేస్ స్క్రీన్. సేమ్ సినారియో ఇక్కడ ఇదే అంతే. వన్స్ ఈసీయూ రీసెట్ అయిందంటే ప్రోగ్రామింగ్ సెషన్ నుంచి బయటకు వస్తుంది, ఫ్లాషింగ్ మోడ్ నుంచి బయటకు వచ్చి డిఫాల్ట్ సెషన్లో పడుతుంది. మనం ఆ ఫ్లాషింగ్ సీక్వెన్స్లో ఫాలో అయిన సెక్యూరిటీ యాక్సెస్ కూడా డిసేబుల్ అయిపోతుంది. అంతవరకు సెక్యూరిటీ యాక్సెస్ ఉంటుంది. దాని నుంచి బయటకు వస్తే నీది మామూలుగా ఉంటుంది. మళ్ళీ నువ్వు సెక్యూరిటీ యాక్సెస్ ఏమన్నా చేయాలన్నా, డేటా రైట్ చేయాలన్నా అగైన్ యూ నీడ్ టు గివ్ ద సెక్యూరిటీ యాక్సెస్ ఫర్ దట్. సెక్యూరిటీ యాక్సెస్ లేకుండా అది ఏం చేయలేదు. అర్థమైందా? అంత ఉపయోగం ఉంటుంది ఈసీయూ రీసెట్.
సో మెనీ పీపుల్ ఆస్క్ ఇన్ ద ఇంటర్వ్యూస్. అందుకని నేను ఇష్యూ రీసెట్ గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను అనేసి. ఓకే, ఇష్యూ రీసెట్ ఈస్ ద మెయిన్ క్రిటికల్ స్టెప్ ఇన్ ద ఫిమ్వేర్ ఫ్లాషింగ్ సీక్వెన్స్. ఫ్లాషింగ్ సీక్వెన్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే యువర్ ఇష్యూ రీసెట్. ఈసీయూ రీసెట్ చేయకోకుండా నువ్వు ఎంత వరకు వచ్చినా వితౌట్ ఈసీయూ రీసెట్ యూ అంటే నువ్వు ఈసీయూ రీసెట్ చేయకుండా నీ ఫ్లాషింగ్ అయిపోయింది, నా ఈసీయూ వర్క్ అవుతుంది అనేది చెప్పలేవు నువ్వు. యూ షుడ్ డెఫినెట్లీ డూ ద ఈసీయూ రీసెట్. ఈసీయూ రీసెట్ అనేది ఖచ్చితంగా మనం చేయాలా, చేయకపోతే వేస్ట్. అర్థమైందా ఈసీయూ రీసెట్ గురించి? We have so many subfunctions in this. I'm just giving only 2 subfunction. One is 1101 called as your hard reset, that is nothing but power on off condition. When 1102 comes, it is your soft reset, that is your called as ignition on off. ఈ రెండు తెలుసుకోండి. ఈసీ రీసెట్ అంటే ఏమైంది, ఈసీ రీసెట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం చెప్పాలి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రోగ్రామింగ్ సెషన్ టు డిఫాల్ట్ సెషన్, ఆల్ యువర్ సెక్యూరిటీ లెవెల్స్ విల్ లాస్, ఇవి చెప్పాలా. దెన్ యువర్ ఈసీ విల్ బీ ఇన్ ఎ ఫంక్షనాలిటీ మోడ్. రాసుకోండి, విన్నంతవరకు కాదు, నేను చెప్పినప్పుడు రాసుకున్నాను, అన్ని నేను రాయలేను అందుకనేసి. ఈసీ రీసెట్ once ECU reset, your ECU will come from 10.02 to 10.01 అంటే ప్రోగ్రామింగ్ సెషన్ నుంచి డిఫాల్ట్ సెషన్కి వస్తుంది. వన్స్ ECU reset, your functionality is up and running. Your functionality is up and running. Okay, once ECU reset, your security levels lost. చాలా ఉన్నాయి. సో అట్లీస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, యాజ్ ఎ టెస్టర్ రెస్పాన్సిబిలిటీగా మనకు తెలియాల్సింది ఏంట్రా అనేసి మనకి ఇవన్నీ తెలియాలి. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా దీని గురించి? ఓకే, ఓకే, రొటీన్ కంట్రోల్ గురించి రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? రొటీన్ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ రివైజ్ మై సెషన్స్. ఐఎమ్ సెయింగ్ ఎవ్రీ డే మీరు సెషన్స్ రివైజ్ చేస్తే నాకు అర్థమవుతుంది మీరు సెషన్స్ రివైజ్ చేస్తున్నారా లేదా. మీరు నేను అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్తే మీరు సెషన్స్ రివైజ్ చేస్తున్నారు, లేదంటే మీరు చేయట్లేదని నాకు అర్థమవుతుంది. ఓకే, మనం రేపు మాట్లాడుకుందాం రొటీన్ కంట్రోల్ గురించి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్ ఐడి ఇన్ ద యూడిఎస్ ప్రోటోకాల్ కాల్డ్ as రీడ్ డిటిసి. రీడ్ డిటిసి, క్లియర్ డిటిసి, సర్వీస్ రొటీన్ రేపు మాట్లాడుకుందాం. ఓకే, డౌట్స్ ఉంటే ఏమైనా నాకు పర్సనల్ అయినా పింగ్ చేసి మాట్లాడండి. ఓకే, నో ఇష్యూ. ఓకే, నేను మాట్లాడతాను ఎప్పుడైనా కావాలంటే. ఓకేనా? బాయ్. షేర్ చేస్తాను ఈరోజు షేర్ చేస్తాను. ఓకే.